BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సినీ నటుడు పోసారి కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకి గురయ్యారు. గతంలో గుండె జబ్బుతో బాధపడిన ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడులు, మానసిక ఒత్తిడుల ఫలితంగా బహుశా అస్వస్థతకు గురైనట్టుగా గుర్తించారు. జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కడప రిమ్స్కి తరలించే పనిలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో దుమారం రేపయ్యా. గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం రాజకీయ కోణంలోనే చూడడానికి అవకాశం ఉందా? ఈ అంశం పైన విశ్లేషణ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. పోసాని కృష్ణమురళి గారి ఆరోగ్యం కొంత అంటే అస్వస్థత అనేది అయితే వచ్చింది. ఆయన గతంలో కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కడప రిమ్స్కి తరలించాలి అనేటువంటి ఆలోచన అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి అసలు ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటి? ఇంత సివియర్గా చాలా మందిని అరెస్ట్ చేశారు. 2017-18 ఆ ప్రాంతంలో తీవ్రమైన అస్వస్థతకి గురయ్యాడు. ఇక అతను మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తాడనేటువంటి ఆశ కూడా కుటుంబ సభ్యులు వదులుకున్నటువంటి పరిస్థితి ఆ రోజున. తను కూడాను ఇక ఇదే నా ఆఖరి లైఫ్ అన్నంత ఇదిలో ఉండడు. అప్పుడు సంజీవరెడ్డి నగర్లో ఉండేవారు, మన అమీర్పేటలో ఉండేవారు ఆయన. ఇల్లు అక్కడ ఉండేదన్నమాట. అప్పుడు ఆ ఇంటికి వెళ్ళి మేము పరామర్శించడం కూడా జరిగింది. తీవ్రమైన అస్వస్థత, కోలుకుంటాడు అనుకోలేదు. కానీ అలాంటిది చాలా మిరక్యులస్గా కోలుకొని తర్వాత మళ్ళీ యాక్చువల్గా తన కెరీర్ కంటిన్యూ చేయటం, యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేయటం జరిగింది. ఆ తర్వాతనే ఆ సమయంలోనే తను ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారటం అనేటువంటిది జరిగింది. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో ఉండటం, అంతకుముందు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా, రామోజీరావు గారికి మద్దతుగా, దాసనారాయణరావు గారికి మద్దతుగా ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు. అందరినీ మళ్ళీ వరుస పెట్టుకుంటూ తిట్టుకుంటూ వచ్చారు. అది అయిపోయింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన తర్వాత ఈ తిట్ల పర్వం అనేటువంటిది పరాకాష్ఠకి చేరటం జరిగింది. కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు ప్రధానంగా ఆయన మీద ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అది కానీ, ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ కానీ, రిమాండ్ రిపోర్ట్ కానీ, ఇవన్నిట్లో ఒక కామన్ పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కులాల కంపుతో నిండిపోయింది. చివరికి నంది అవార్డుని కూడా ఆయన కమ్మ నంది అవార్డు, కమ్మ కంపు కొడుతుంది అని విమర్శలు చేశారు. అందులో క్లియర్గా రాశారు. ఏంటి అసలు ఇండస్ట్రీలో నిజంగా అంత విభేదాలు, వైరుధ్యాలు, కులం పేరుతో వివక్ష పేరుకుపోయి ఉన్నాయా? చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ, చాలా ఒళ్ళు బలుపు ఆరోపణ అది. తను ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయ్యండి కమ్మ వాళ్ళనే కనుక తిట్టినట్లయితే అది చాలా పెద్ద అభ్యుదయం లాగానో, లేకపోతే అదొక పెద్ద తనకి కులాలకు మతాలకు అతీతమైనటువంటి వ్యక్తి అనుకునేటువంటి ఒక అతి తెలివితేటల్లో ప్రదర్శించినటువంటి సందర్భం తప్పితే నిజంగా ఆ కులతత్వం అనేటువంటిది ఇది సినిమా ఇండస్ట్రీలో లేదు లేదు లేదు. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడైనా టాలెంట్ వెనుక పరుగులు పెట్టింది. ఎవరికి టాలెంట్ ఉంటే వాడిని దగ్గర చేసింది తప్ప దానికి కొన్ని వందల ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ ఆధిపత్యమే చలాయించబడుతుంది అనేటువంటి దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. కొన్ని కారణాలు ఉన్నాయి, చారిత్రక కారణాలు ఉన్నాయి. సినిమా అనేటువంటిది లక్ష్మీ సరస్వతి, డబ్బు అండ్ ఎడ్యుకేషన్, విద్య, సృజనాత్మకత, క్రియేటివిటీ, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి కళ. దీంట్కి రావాలంటే సినిమా అనేటువంటిది పుట్టిన తొలి రోజుల్లో ఆ డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం చేయటానికి సామాజికంగా, ఆర్థికంగా బలం ఉన్నటువంటి సామాజిక వర్గం మాత్రమే ముందుకు వెళ్ళగలిగింది. వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళగలిగారు. ఆ సామాజిక వర్గం కమ్మ, కాపు, రెడ్డి, ముఖ్యంగా కమ్మ అండ్ రెడ్డి. అందుకే బిగినింగ్ డేస్లో మనం చూసుకున్నట్లయితే అంతా ఈ సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రముఖులే ఉండేటువంటి వాళ్ళు కులాలకు, మతాలకు, వీటన్నిటికీ అతీతంగా అభ్యుదయవాదులు సినిమాలు తీసినటువంటి వాళ్ళు. కమ్యూనిస్టు భావజాలంతో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళందరూ కమ్మ వాళ్ళు, రెడ్డి, కాపు వాళ్ళు, రెడ్డి సీళ్ళే. సినిమా ఇండస్ట్రీ మొత్తం మనం ఆ రోజున చూసుకున్నట్లయితే ఒక్కసారి 1950s కమ్యూనిస్టుల మీద నిషేధం విధించినప్పుడు ఒక గ్రేట్ మైగ్రేషన్ అనేటువంటిది జరిగింది. మేధో వలస అంటారు దాన్ని. ఆ మేధో వలస అనేటువంటిది జరిగింది. ఆ రోజున వెళ్ళినటువంటి దర్శకులు, ఆ రోజున వెళ్ళినటువంటి రచయితలు వీళ్ళందరూ కూడాను ఆ కారణంగా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి కమ్యూనిస్టు భావజాలంతో వెళ్ళినటువంటి వాళ్ళు, ప్రజానాట్య మండలి, వీటందరి దగ్గర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అనమాట. అలా వెళ్ళారు. ఆ రోజు చూసుకున్నట్టయితే ఎవరెవరు ఉన్నారు అన్నట్టు ప్రముఖుల గురించి ఒక హెచ్ఎం రెడ్డి, ఒక బిఎన్ రెడ్డి, ఒక కేవి రెడ్డి, ఒక నాగిరెడ్డి, చక్రపాణి గారు, ఘంటసాల బలరామయ్య గారు, గోడవల్లి రామబ్రహ్మం గారు, వీళ్ళే కదా పైనీర్స్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ.
వీళ్ళందరూ ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ డబ్బుతో కూడుకుంటూ వ్యవహారం కాబట్టి వాళ్ళు వెళ్ళటం జరిగింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ తాలూకు వ్యక్తులు వాళ్ళ ఇదిలో రావటం జరిగింది. మిగతా ఎవరు వెళ్ళినా అవకాశాలు ఉండవు. వాళ్ళు కాకుండా వాళ్ళు ఇతరులకు అవకాశాలు ఇచ్చేసి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వటం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక ఇది చేయాలి అంటే దీనికి సరైనటువంటి వ్యక్తి ఎవరు, దీనికి సరైనటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు దుక్కిపేట మధుసూదనరావు గారు కలిసి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించారు. సొంత సినిమా, సొంత బ్యానర్, ఆ సొంత బ్యానర్ స్థాపించారు. నా తొలి సినిమా తీయాలి అంటే ఒక వ్యక్తి కోసం 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరంటే కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారు మా తొలి సినిమా డైరెక్ట్ చేయాలి, ఆయన చేస్తేనే మా సినిమాకి ఒక ప్రతిష్ఠ ఉంటుంది, ఒక బ్యానర్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పేసి ఆయన కోసం వెయిట్ చేస్తుంటే ఆయన వాహిని స్టూడియోలో ఉన్నాను, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నేను రావడానికి 3 సంవత్సరాలు పట్టుద్దన్నాను. ఓకే వెయిట్ చేస్తామండి అని చెప్పి అప్పుడు తొలి చిత్రంగా దొంగరావుడు 3 సంవత్సరాలు వెయిట్ చేసి ఆయన కోసం 1952లో అన్నపూర్ణ పిక్చర్ సంస్థను స్థాపిస్తే 1955 దాకా వెయిట్ చేశారు వాళ్ళు. మరి ఆయన కమ్మ, వీళ్ళు కమ్మ, వాళ్ళేమో ఆయన రెడ్డి. అంటే అప్పుడు అట్లా ఉండేదేమో, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అంతా రెడ్డిస్, హీరోలు అందరూ కమ్మాస్. అలా కాదు, అలా అనుకుంటే మనకు ఎల్వి ప్రసాద్ గారు ఏంటి, దగ్గర ఎల్వి ప్రసాద్ గారు కానీ, గొడవల రామబ్రహ్మం గారు కానీ, వీళ్ళంతా మళ్ళీ సేమ్ అది కదా. అట్లా కాదు, అది కాదు. ఒక టాలెంటెడ్ పర్సన్ కోసం వెయిట్ చేయటం అనేది, టాలెంట్ కోసం సినిమా ఇండస్ట్రీ వెయిట్ చేసింది తప్ప నాట్ ఫర్ ఎనీ టైం క్యాస్ట్ గురించి కాదు. కానీ ఇప్పుడు ఈ లాస్ట్ 20 years లేదా ఈ 30 ఏళ్ళు లెక్క తీసుకుని చూస్తే ఉందా ఆధిపత్యం అనేది? ఒక ఆధిపత్యం అనేటువంటిది ప్రత్యేకంగా ప్రదర్శించేటువంటి అంశంగా మాత్రం లేదు సినిమా ఇండస్ట్రీలో. కొన్ని దీని తర్వాత ఏమైందంటే రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత కొంత పార్టీలు పరమైనటువంటి ఇది, కులపరమైనటువంటి ఇది వచ్చింది కానీ అది ఎవరు జడలు విప్పి నాట్యం ఆడే స్థాయిలో అయితే మాత్రం లేదు. కానీ చేసిన సినిమా ఇండస్ట్రీలో కులతత్వం అనేది ఎంతవరకు ఉంటుందంటే వీడు మనోడు అంటే భుజం మీద చేసి రేపు నేను సంబంధాలు మాట్లాడుకోవటం, కుటుంబపరమైనటువంటి బంధుత్వాలు కలుపుకోవటం కోసం ఉపయోగపడుతుంది తప్ప టాలెంట్ లేని ఎవరిని తీసుకెళ్ళి డైరెక్టర్ని ఎవడో చేయడు, టాలెంట్ లేని తీసుకెళ్ళి ఎవడో హీరోలు చేయరు. అదే కమ్మ సామాజిక సేవ వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది జూనియర్ ఆర్టిస్టులుగా, ప్రొడక్షన్ మేనేజర్లుగా, ప్రొడక్షన్ బాయ్స్గా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కమ్మ సామాజిక వర్గంలో. అలాగే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు, కాపు సామాజిక వర్గంలో, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో 24 రకాల క్రాఫ్ట్లు, 24 క్రాఫ్ట్లు అంటే 24 క్రాఫ్ట్లు కాదు, 240 కులాలకు సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ రన్నింగ్ ఆఫ్టర్ ద టాలెంట్, నాట్ బిహైండ్ ద క్యాస్ట్. క్యాస్ట్ అనేటువంటిది పై పోతగా కొన్ని సందర్భాల్లో సరసాలు ఆడుకోవడానికి వీటికి పనికొచ్చింది తప్ప టాలెంట్. కానీ ఒక విషయం అంటే ఈయన మీద పెట్టినటువంటి కేసులు కానీ, ఈయన పైన వచ్చినటువంటి ఆరోపణ ప్రధానంగా ఏ కంప్లైంట్ అయితే ఇచ్చారో ఆ కంప్లైంట్లో మెన్షన్ చేసిన విషయాలు ఏంటంటే పలానా హీరోని తిట్టారు, పలానా కాంపౌండ్ని తిట్టారు అనే దానికంటే ముందు పేర్కొన్నటువంటి అంశం నంది అవార్డులు. అంటే 2018లో బహుశా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందర చేసినటువంటి అనౌన్స్మెంట్ అది. అప్పుడు ఆయనకు 2015లో ఈయన నటించినటువంటి సినిమాకి ఉత్తమ సహాయ నటుడు టెంపర్ అనే సినిమాలో ఇచ్చారు వచ్చింది. అయితే ఆ అవార్డు కమిటీ మొత్తం కమ్మ కంపు కొడుతుందని, 12 మంది సభ్యుల్లో 11 మంది వాళ్లేనని, ఆ అవార్డు కూడా అదే కంపు కొడుతుందని, కమ్మ అవార్డులా, కమ్మ నంది అవార్డులా కనిపిస్తుందని ఆరోపణ చేసింది. దీనిపైన అన్ని ఛానల్లో చర్చలు జరిగినాయి, విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరిగినాయి. ఇవన్నీ కూడా మనస్తాపానికి గురి చేసే విషయాలు అనేటువంటిది ఆయన జోగినేని మణి అని ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి అంశం, సారాంశం. దానిలో నిజంగా అప్పుడున్న కమిటీలో గానీ, అప్పుడు జరిగినటువంటి ఎంపికలో గానీ ఈ ఆధిపత్యం కనబడిందా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ ముద్ర వేసారా? అంతే, కేవలం తెలుగుదేశం పార్టీ. ఇతను కూడాను వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గుతూ ఆ టైంలో వైఎస్ఆర్సీపీ వైపు ప్రయాణం చేస్తూ పోసాని కృష్ణమురళి అనే అతను ఆ మెప్పుదల కోసం, ఆ మెహర్బానీ కోసం చేసిన పిచ్చి కామెంట్ తప్పితే ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఆ కమిటీలో నేను మెంబర్నే. అందుకే నేను ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నా, మీకు కమ్మ కంపు కొడితే, నంది అవార్డు అనేది కమ్మ కంపు కొడితే మీకు వచ్చిన FDC పదవి అనేటువంటిది రెడ్డి కంపు కొట్టలేదా మిస్టర్ పోసాని అని నేను ప్రశ్నించేతను నిలదీశాను నేను. కాబట్టి అది కరెక్ట్ కానే కాదు అసలు. ఆ కమ్మ ఆధిపత్యం అనేటువంటిది ఏం లేదు. ఉన్న వాళ్ళలో ఇండస్ట్రీలో ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ ప్రముఖుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమందిని సెలెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రముఖులు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలను చూశారు తప్ప నోటెడ్ పాయింట్ పర్సనాలిటీస్లో చూశారు. కమిటీలో 11 మంది కమ్మలు లేరు. అది ఇట్స్ నాట్ ట్రూ. ఆ కమిటీలో 11 మంది కమ్మ వాళ్ళు లేరు, 6 5 ఉన్నారు.
మొత్తం మిగతా కమిటీలో నేను 2016 కమిటీ మెంబర్ని. ఒకేసారి 3 కమిటీలు వేశారు. ఇప్పుడు 14, 15, 16 వేసి 3 అంతకుముందే డిక్లేర్ చేశారు. 11, 12, 13 డిక్లేర్ చేశారు. 14, 15, 16 మేము కమిటీలో మేమందరం కలిసి ఒకసారి కమిటీగా ఫామ్ చేసాం అనమాట. అప్పుడు ఆ కమిటీలో అంతమంది కమ్మవాళ్ళు పూర్తిగా కమ్మవాళ్ళే ఉన్నారనేటువంటిది నిజం కాదు అది. అదే కాకుండా ఆ చేసిన ఆరోపణలు మంచి దీని మీద ఇస్తే, ఒక మంచి క్యారెక్టర్ తనకి ఇస్తే, టెంపర్ అనే సినిమాలో తను చేసినటువంటి ఒక నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేస్తే దాన్ని పోయి ఇలా ఇది రిజెక్ట్ చేసి దాని మీద ఇంత అప్రదిష్ట చల్లటం, ఇంత బురద చల్లటం అనేటువంటి తనేదో చాలా కులాలకు అతీతమైనటువంటి వ్యక్తి నుండి అది పిచ్చి రాజకీయం, తలతిక్క రాజకీయం అంటారు చూసారు. ఆ తలతిక్క రాజకీయం. ఒక విషయం అంటే మీరు పోసాని కృష్ణమురళి గారితో పర్సనల్ గా చాలా సార్లు ఇంటరాక్ట్ అయ్యారు, ర్యాపో ఉంది. ఇండస్ట్రీలో మీరు ఏళ్ల తరబడి ఉన్నారు. నేను డైరెక్ట్ చేసినటువంటి ముండోటి అనే సినిమాలో పోసాని కృష్ణమురళి మెయిన్ విలన్. ఓకే. రచయితగా తన బ్రదర్ సినిమాలతో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడాను నాకు చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. అన్న అంటే చాలా ఇదిగా ఉండేవాడు. అతని రచనలు చాలా మెచ్చుకునేవాడిని. అతని స్పీడ్ ఆఫ్ రైటింగ్, అతని రైటింగ్లో ఉండే స్ట్రోక్ని ఎప్పుడైతే అవార్డులు కంపు కొట్టిందని చెప్పేటువంటి మాట మాట్లాడాడో ఆ రోజు నుంచి అతను చేసినటువంటి అధ్యయనంలో మిగతా వీళ్ళ గురించి ఉపయోగించిన భాష అయితే ఏదైతే విన్నామో ఆ రోజు నుంచి నిజంగా చాలా ఇంత విద్యాధికుడైనటువంటి వ్యక్తి ఇంత దిగజారుడు భాష మాట్లాడటం ఏంటి అనేటువంటి బాధ కలిగినటువంటి మాట వాస్తవం. లేదు టాలెంట్గా అనేటువంటి దాని నుంచి ఇక్కడ మీరు ఎప్పుడు ఫేస్ చేయలేదా ఇండస్ట్రీలో ఈ సామాజిక వర్గ సమీకరణల లెక్క? ఓకే, మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. నేను ఈ కమ్మ, కాపు, రెడ్డి, ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు. నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నేను. ఓకే. మరి నాకు అదే చిరంజీవి గారితో ఎంత రేపో ఉంటుంది, అదే అక్కినేని నాగేశ్వరరావు గారితో ఎలా ఉంటుంది. ప్రభు అంటే దాసరి నారాయణరావు గారి ప్రియ శిష్యుడు దాసరి ప్రభు అంటారు నన్ను. అదే మోహన్ బాబు గారితో, అట్లే మురళీ మోహన్ గారితో కానీ వీళ్ళందరితో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరితో అద్భుతమైనటువంటి కుటుంబ సభ్యులు లాంటి రిలేషన్ నేను మెయింటైన్ చేయగలిగా. మరి నా క్యాస్ట్ ఏంటని ఎప్పుడు ఎవరు అడగలేదు నన్ను. నేను ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు, ఎవరి దగ్గర లేదు. మీకు సరదా సంఘటన చెప్తా. ఒకసారి దాసరి నారాయణరావు గారిని కలుద్దామని చెప్పేసి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి ఆయన షూటింగ్ అక్కడ అవుతుంది. షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. టిఫిన్లు చేసాం, కూర్చొని కబుర్లు మాట్లాడుకుంటూ ఉన్నాం. కొద్దిసేపటి తర్వాత ఉన్నట్టు దాసరి నారాయణ గారు సరే ప్రభు నువ్వు బయలుదేరమ్మా అన్నారండి. అదేంటి సార్ ఎక్కడికి సార్ అన్న బయలుదేరండి. ఇవాళ క్రిస్మస్ కదా చర్చికి వెళ్తావేమోనండి అన్నాడు. ఇది క్రిస్మస్ అయితే నేను ఎందుకు వెళ్తాను సార్ చర్చి కన్నా? ప్రభు అంటే ఆయన కంగారు పడిపోయాడు. ఆయన ఆ ప్రభు అనుకున్నాడు, అడుగు యేసు ప్రభు అనుకుని ప్రభు అనే పేరు ఎక్కువగా ఆ సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి ప్రభు అనుకుని చర్చికి వెళ్తాను. నేను చర్చికి వెళ్తాం ఏంటి సార్, నేను యేసు ప్రభుని కాదు సార్ తారక ప్రభుని సార్ అని చెప్పి. అంటే 25 సంవత్సరాలుగా ఆయన దగ్గర నేను ప్రియ శిష్యుడిగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా నా సామాజిక వర్గం ఏంటో, నా కులం ఏంటో, నా మతం ఏంటో కూడా ఆయనకు తెలియదు. అలాగే ఏ ఒక్కళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ ఎంతమంది ప్రముఖులతో కుటుంబ సభ్యుడిగా కృష్ణరాజు గారికి పర్సనల్ పిఆర్, కృష్ణ గారికి, విజయరమల గారికి, వీళ్ళందరికీ నేను పర్సనల్ పిఆర్ఓగా, కుటుంబ సభ్యులాగా, మురళీమోహన్ గారికి, వీళ్ళందరికీ, మోహన్ బాబు గారి సినిమాలో సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నిటికీ నేను పిఆర్ఓ. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారి పని అన్నిటికీ నేను పిఆర్ఓ. నాగార్జున గారి సినిమాలకు నేను ఎన్నో సినిమాలకు పిఆర్ఓ చేశాను. వెంకటేష్ గారి సినిమాలకు చేశా. చిరంజీవి గారి సినిమా హిట్లర్కి నేను పిఆర్ఓ చేశా. ఇంతమందితో ఇంత రిలేషన్స్ 30 సంవత్సరాలకు నేను మెయింటైన్ చేస్తాను. నీ కులం ఏంటని అడిగినోడు ఒక్కడు లేరు నన్ను సినిమా ఇండస్ట్రీలో. మరి అలాంటి సినిమా ఇండస్ట్రీలో కులతత్వం ఉందని చెప్పేసినటువంటి ఒక పిచ్చి కోతలు, పిచ్చి అపవాదాలు ఏంటి. కానీ ఒక పోసాని కూడా ఒక రివిజనిస్ట్ లాగా కనిపిస్తారు. ఆయన కూడా మరి 3 దశాబ్దాల దగ్గర ఆయన కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వ్యక్తి కులం పేరుతో ఇండస్ట్రీ మీద నింద వేస్తే ఇప్పుడు అందరూ ఏం చెప్తారు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కన్న తల్లి అంటారు. సో తల్లి మీద నింద వేసినట్టే కదా ఆయనకి అన్నం పెట్టింది ఇండస్ట్రీ. ఎందుకైనా అంత దిగజారాల్సినటువంటి పరిస్థితి? అతనికి ఆవేశం వస్తే హద్దు, అదుపు, బుద్ధి, జ్ఞానం అనేటువంటి లేని విధంగా మాట్లాడటానికి దిగజారిపోయినటువంటి వ్యక్తిగా తయారయ్యాడు అతను చివరి రోజుల్లో. అతని మానసిక పరిస్థితి కూడా చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితిగా వెళ్ళిపోయింది. నీకు రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ తోటి జర్నీ చేయాలంటే ఒక హుందాగా చెయ్యి. చక్కగా రాజకీయ విశ్లేషణతో, రాజకీయ పరిజ్ఞానంతో, రాజకీయపరమైనటువంటి సిద్ధాంతాలతో ప్రయాణం చేయి, ఎవరు కాదంటారు. దానికి అక్కడ ఉండి ఆ మెప్పు పొందటం కోసం అని చెప్పేసి నువ్వు ఈ మెహర్బానీ మాటలు మాట్లాడటం, మెహర్బానీ కోసం నీకు ఈ ఫుడ్ పెట్టినటువంటి కన్న తల్లి సినిమా ఇండస్ట్రీ, ఇన్ని సంవత్సరాలు ఈ ఇండస్ట్రీ మీద బతికావు, ఈ ఇండస్ట్రీ మీద ఇంత అప్రదిష్టకరమైనటువంటి అపవాదం వేస్తావా? ఇండస్ట్రీ అంతా కంపు కొడుతుంది, కులాల కంపు కొడుతుందని చెప్పేసి బురద పోస్తావా? ఇదే నీ బాధ్యత.
నువ్వు చదువుకున్నవాడు ఇండస్ట్రీలో ఏంటి రియాక్షన్? ఎందుకంటే ఇప్పుడు ఈయన అరెస్ట్ అవగానే ఎవరు రియాక్ట్ అయిన దాఖలా ఎందుకు అవ్వాలి? ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది అంటారు. ఇప్పుడు అస్వస్థతకు గురయ్యారు, సరే ట్రీట్మెంట్ కి అయితే వెళ్ళారు. ఇండస్ట్రీలో ఏంటి అసలు ఒపీనియన్? ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఇండస్ట్రీ ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఎందుకు అవ్వాలి? అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరితో ఏ స్నేహప్రభమైనటువంటి ఏ సుహృద్భావ వాతావరణంలో నువ్వు పనిచేసావని చెప్పేసి, ఎవరితో సుహృద్భావ అనే రిలేషన్ నువ్వు మెయింటైన్ చేసావని, అందరినీ పట్టుకుని ఒకే ఘాట కట్టేసి ఇండస్ట్రీ అంత కులాల కంపెనీ మాట్లాడావంటే నీకు బాధ్యత ఉందా? అసలు బాధ్యత ఉందా? నువ్వు సిద్ధాంతపరంగా తిట్టాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక తిట్టు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, అదాక వ్యక్తిగతంగా కూడా తిట్టావు. వ్యక్తిగతంగా కూడా హద్దులు మీరిపోయి మాట్లాడావు, వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళావు, కుటుంబాల్లోకి వెళ్ళిపోయావు, అమ్మలు ఆడి వెళ్ళాలని మాట్లాడావు. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా నీకు? అలా మాట్లాడినోడి మీద ఎవరికి మాత్రం ఏముంటుంది? ఇండస్ట్రీ ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఏమని రియాక్ట్ అవుతుంది? ఎవరు వెనకేసుకొస్తారు? సో దట్ వాజ్ ద సిచ్యువేషన్. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఇప్పుడు అంతంత మాత్రంగా ఉంది. ఆ సందర్భంలో కూడా రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదంటారా? ఇండస్ట్రీలో పట్టించుకోరా? ఇంకా ఇండస్ట్రీనే వెలివేసింది అనుకోవాలా? వెలివేయటం అంటే పర్టికులర్ గా వెలివేయటమో, పర్టికులర్ గా ఆయన మీద దాడి ఏదో ప్రతీకారాలు తీర్చుకోవటం ఏమి ఉండదు. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవిస్తారు. అంటే చాలా మంది ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకుంటా ఉంటారు, నా శిష్యులు వీళ్ళందరూ అని. త్రివిక్రమ్ శ్రీనివాస్ గాని, వీళ్ళందరూ నా దగ్గర వర్క్ చేసి ఇంత ఎదిగిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఆయన గొప్పగా చెప్తారు. వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదా? వాళ్ళతో కూడా సత్సంబంధాలు లేవు. ఏముంది, అందరితో ఎవరితోటి ఉండలేదు. వాళ్ళకు గొడవలు, వాళ్ళకి కూడా పెద్ద సరైన రిలేషన్స్ ఏమి లేవు. బట్ భవసాని కస్టమర్ లేని మన ఎత్తును కొరటాల శివాను, బోయపాటి శ్రీను ఏదో ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టుగా ఉన్నారు. చేసినా సరే బట్ ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనేటువంటిది. ఎందుకంటే మాట్లాడినటువంటి ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని సమర్థించాలంటే కొంతలో కొంత వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. వెసులుబాటుకే అవకాశం లేని స్థాయిలో జనాల మీద విరుచుకుపడిపోయి, ఇంకా పవన్ కళ్యాణ్ విషయంలో అతను మా ప్రెస్ క్లబ్ లో పెట్టిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన పరాకాష్ట అనమాట. పరాకాష్ట. కొంతమంది జడ్జిలును, కొంతమంది విశ్లేషకులు ఆ బూతులు విని ఆపండి వద్దు, ఇంకా ఆపేసింది చాలు, ఎంత దరిద్రం మాట్లాడుతున్నాడు అర్థమైపోయింది, వదిలేసేయండి అనే స్థాయికి అతను మాట్లాడాడంటే అది అతనే కాదు, చాలా మంది మాట్లాడారు. ఈ 5 సంవత్సరాల కాలంలో బూత్ అనేటువంటిది ప్రవహించింది. బూతు, నెగ్లిజెన్స్, యాటిట్యూడు, ఒక రకమైనటువంటి అరాచక ధోరణి అనేటువంటిది ప్రబలిపోయింది, ప్రవహించింది. కానీ వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా, ఆయన చాలా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడతారు, నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తారు, అలాంటి వ్యక్తిని మీరు నిర్బంధించారు అంటున్నారు. మరి పార్టీ అయితే ఇంకా ఆయనకు అండగానే ఉంది. జగన్ గారు ఏది వాస్తవం అనేటువంటిది అందరికీ తెలుసు. ఎవరు ఎలా సమర్థించుకుంటున్నారో, ఏ భాష ఎలాంటి పదప్రయోగం జరిగింది, ఎలాంటి భాషా ప్రయోగం జరిగింది అనేటువంటిది అందరికీ తెలుసు. ఇంకా దాని గురించి వాళ్ళ సమర్థించారు. సింపుల్ గా కృష్ణ మురళి వ్యక్తిత్వాన్ని మీరు ఎలా చెప్తారు? ఎందుకంటే నేను చూశాను 99 ఎలక్షన్స్, 1999 ఎలక్షన్స్ జరిగేటప్పుడు జై చంద్రబాబు అని ఆయనే ప్రకటనలు వేశారు. ఫుల్ పేజ్ యాడ్స్. 2004 ఆ రోజుల్లో 2 లక్షలు ఖర్చు పెట్టి 2004 ఎలక్షన్స్ తర్వాత మారిన సినారియోలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన పేరిట యాడ్స్ వేశారు. 2009లో నేరుగా ప్రజారాజ్యంలో పోటీ చేసి చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా నిలబడి ఏదో మినిమం 14,000 13,000 ఓట్లు వచ్చి ఆయన బయట. అసలు ఏంటి ఆయన వ్యక్తిత్వం ఏంటి? రాజకీయంగా ఏదైనా ఆకాంక్ష అట్లా అయ్యాడా, లేదంటే ఆయన కథల్లో రాసినట్టుగా నిజంగానే సమాజం పట్ల ఒక ఆవేదనతో ఇలా తయారయ్యాడా? ఏంటి ఆయన వ్యక్తిత్వం? ఆవేశానికి అద్దులు లేకపోవటమే ఆయన అలా తయారవడానికి కారణం. ఓకే, విద్యావేత్త, చదువుకున్నవాడు, నిజంగా అతను పవిత్ర బంధం ఇలాంటి కొన్ని సినిమాలు అతను రాసిన డైలాగుల తాలూకు డెప్త్ చూస్తే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆవేశపు ఒక పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి బ్రదర్సు, తర్వాత వచ్చినటువంటి త్రివిక్రమ శ్రీనివాస్, ఈ కొత్త తరం రచయితలు, వీళ్ళందరూ బ్లెండెడ్ కోటెడ్ రైటింగ్ ఆయనలో ఉండేది. ముఖ్యంగా ఒక మిశ్రమమైనటువంటి అద్భుతమైన భాషా శైలి ఉండేది. అలాంటి వాడు ఆ రోజుల్లో కూడా రాసిన డైలాగ్ సరిగ్గా తీయలేదని చెప్పి డైరెక్టర్ల మీద తగాదాలు పెట్టుకొని డైరెక్టర్ల మీద కొట్లాడకపోయిన సందర్భాలు ఉన్నాయి. అది ఒక విచిత్రమైన వ్యక్తి, ఒక విలక్షణమైన వ్యక్తి. విలక్షణత అనేటువంటిది అదొక మానసిక ఇదిగా విలక్షణం అనగానే మోహన్ బాబు గారు గుర్తొస్తారు. ఆయన శైలి మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటుంది, రాజకీయాల్లో చాలా హుందాగా చేశారు కదా ఆయన. మరి ఈయనకి ఎందుకని ఆ దిగజారుడుతనంతో, భాషతో కానీ అన్ని రకాలుగా దిగజారిపోయి మాట్లాడతా విపరీతమైన హద్దులు లేని ఆవేశంగా మాట్లాడుకోవటం,
ఎందుకు మాట్లాడుతున్నాడు ఏంటనేటువంటిది, నువ్వు ఎందుకు మాట్లాడు, అవునా తప్పు చేస్తే మంచి చేసినప్పుడు పొగిడాము, తప్పు చేసినప్పుడు తిట్టకూడదా అడగకూడదా అంటాడు అనేది అతను చెప్పే లాజిక్. నువ్వు చేసినవి ఏంటి, ఏది మంచి ఏది చెడు, ఏ మంచికి పారామీటర్ ఏంటి, చెడుకు పారామీటర్ ఏంటి? సరే ఓకే, పారామీటర్ ఉంటే ఉండొచ్చు. మంచి చేసినప్పుడు అభినందించాలి, చెడు చేసినప్పుడు విమర్శించాలనేటువంటిది ఓకే. దానికి ఒక భాష ఉండదా, దానికి ఒక పరిధి ఉండదా, దానికి ఒక సంస్కారం ఉండదా? అది అవన్నీ దాటిపోయి, ఆ పరిధులన్నీ దాటిపోయి ఒక దిగజారుడు భాషకు దిగజారిపోయినటువంటి వ్యక్తి మనం చెప్పుకోవటం తప్పితే. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించడానికి. ఒకటే బాధాకరమైన విషయం, ఎన్ని సావులను సావండి, ఎన్ని విమర్శలను చేసుకోండి, మీ ఇది ఎలాగైనా పెట్టుకోండి, ఇండస్ట్రీకి మాత్రం కులతత్వాన్ని ఆపాదించద్దు. ఇండస్ట్రీలో కులతత్వం లేదు. ఇండస్ట్రీ అనేది కళామ తల్లి, అది ఒక టాలెంట్ని మాత్రమే ఆహ్వానిస్తుంది, ఆదరిస్తుంది. అది మాత్రం చెప్పడం కోసమే తప్ప ఇదంతా మాట్లాడింది ఇప్పుడు అతన్ని ఏదో వ్యక్తిగతంగా విమర్శించడం కోసం మాత్రం కాదు. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించడానికి. ఇది సినిమా ఇండస్ట్రీలో కులతత్వం అనే మాట ఒక అపోహ మాత్రమే, ఎవరికి వాళ్ళు చేసినటువంటి విశ్లేషణ. అది పోసాని కృష్ణమురళి ఒక పరిధి దాటి చేసిన విమర్శలకి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. అలానే ఇన్ని దశాబ్దాల ప్రయాణంలో ఎప్పుడూ కూడా ఏ ఒక్కరితో కూడా సఖ్యత చూపించలేనటువంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి. ఆయన వ్యక్తిత్వం వల్ల ఈరోజు ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.